హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు చాప్టర్ నెంబర్ 9. వీడియోలోకి వెళ్ళిపోతే, ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. సద్గురు సాయిబాబా దివ్య చరిత్ర, అధ్యాయం 9. బాబాలోనే సర్వతీర్థాలు. ఈ కాలంలో సద్గురువు లభించడం చాలా కష్టం. ఒకవేళ సద్గురువు లభించినా ఆయన్ని శ్రద్ధ ఓర్మిలతో సేవించి తరించగలవారు కోటికొక్కరు కూడా ఉండరు. నిజమైన ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నించేవారు ఎందరున్నారో వ్రేళ్ల మీద లెక్కించవచ్చు. అయితే సద్గురువుని సేవిస్తే ఆ పుణ్యఫలం వల్ల పూర్వజన్మ కర్మ ఫలితాలు చాలా వరకు నశిస్తాయి. మళ్ళీ మళ్ళీ ఎత్తవలసిన జన్మల సంఖ్య తగ్గుతుంది. అంతేగాక మున్ముందు జన్మలలో కూడా ప్రతి జన్మలోనూ సద్గురువు యొక్క రక్షణ లభిస్తుంది. కనుక సద్గురువు లభించడం అదృష్టంగా భావించాలి. నేటి కాలంలో బాబాని మించిన సద్గురువు మరొకరు లేరు. ఆయన తన భక్తుల కోసమే వారి ప్రతి జన్మలోనూ తోడున్నారు. వారి కోసమే తాను ఎన్నెన్నో జన్మలు ధరించారు. ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ, ఇప్పటికీ ఎన్నో జన్మల్లో మీతో కలిసి ఉన్నాను. మీకోసం మున్ముందు జన్మలన్నింటిలోనూ మీతో పాటు జన్మిస్తాను. మళ్ళీ మళ్ళీ మనం కలుసుకుంటూనే ఉంటాం. ఎందుకంటే భగవంతుడు నాకిచ్చిన ప్రతి పైసాకి నేను లెక్క చెప్పుకోవాలి. ప్రతి పైసాని తిరిగి భగవంతుడి సన్నిధికి చేర్చాలి అన్నారు. బాబా దృష్టిలో పైసా అంటే జీవి అని అర్థం. ఆ జీవుల్ని ఉద్ధరించే బాధ్యతని బాబాకి అప్పగించాడు భగవంతుడు. మరో కోణంలో చెప్పాలంటే భగవంతుడే బాబా. అంటే కర్మఫలాన్ని అనుభవించడానికి జన్మించిన జీవుల్ని సంస్కరించి సన్మార్గంలో పెట్టి ఉద్ధరించి తిరిగి తనలో ఐక్యం చేసుకోవడానికే భగవంతుడు బాబా రూపంలో జన్మించాడు, దేహాన్ని ధరించాడు. కాబట్టి దేహధర్మాన్ని అనుసరించి వాళ్ళతో సహజీవనం సాగిస్తున్నాడు. తనకి అవసరం లేకపోయినా కర్మ ఆచరిస్తున్నాడు. కర్మాచరణని ప్రత్యక్షంగా బోధించడానికే భిక్షాటన చేస్తున్నాడు, అన్నదానం చేస్తున్నాడు, గుప్తదానం చేస్తున్నాడు, విద్యాదానం చేస్తున్నాడు. దాన ధర్మాలే ధర్మానికి మార్గాలని, ఆ ధర్మ మార్గాన్ని అనుసరించిన వాడే ఆత్మజ్ఞానాన్ని పొంది సిద్ధిని పొంది భగవంతునిలో ఐక్యమై మోక్షాన్ని పొందుతారని తన చేతల ద్వారా పూర్వజన్మల విశేషాల ద్వారా ప్రకటిస్తున్నాడు బాబా. అర్థం చేసుకున్న వాళ్ళు ఉద్ధరించబడతారు. అర్థం చేసుకోలేని వాళ్ళు మళ్ళీ మళ్ళీ జన్మిస్తుంటారు. ఇందరి జన్మలు పూర్తయ్యేంత వరకు వీళ్ళందరూ పరమాత్మలో ఐక్యమయ్యేంత వరకు బాబా మళ్ళీ మళ్ళీ జన్మించక తప్పదా? ఏమో కాలమే నిర్ణయించాలి. బాబాని దర్శించుకునే వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. ఒక మారుమూల కుగ్రామమైన షిరిడీలో ఒక పాత మసీదులో నివసిస్తున్న బాబాని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తున్నారు. ఏ ప్రచారము లేని బాబాని దర్శించుకోవడానికి ఇంతమంది జనం ఎలా వస్తున్నారు అన్న సందేహం ఎప్పటినుంచో శ్యామాని పట్టి పీడిస్తోంది. ఒకసారి ఆ సందేహానికి సమాధానమిస్తూ, ఎవరైనా తమంతట తాముగా షిరిడీ రాలేరు. నా అనుమతి లేనిదే ఎవరూ నన్ను దర్శించలేరు. నాకు ఎవరి ప్రచారము అవసరం లేదు. అలాగే
నా వాళ్ళు ఏ మూల ఎంత దూరంలో ఉన్నా పిచ్చుక కాళ్ళకు దారం కట్టి లాక్కున్నట్లు నా దగ్గరికి లాక్కుంటాను. ఎవరైనా షిరిడీ వచ్చారంటే అది నా అనుగ్రహం ఫలితమే అని చెప్పారు బాబా. బాబా చెప్పిన మాటలకి నిదర్శనంగా పాండురంగ విఠలుడి భక్తుడైన వ్యక్తి వచ్చి బాబాని దర్శించుకున్నాడు. అతడి పేరు దాసగను. పోలీస్ శాఖలో ఉద్యోగి. ఇతని అసలు పేరు గణపతిరావు సహస్రబుద్ధే. బాబాకి ఆప్తుడైన నానాసాహెబ్ చందోర్కర్ ప్రోద్బలం వల్ల అయిష్టంగానే షిరిడీ వచ్చిన అతను మసీదులో అడుగుపెట్టగానే బాబా అతని వైపు అదోలా చూస్తూ, కొందరు పేరుకు తగ్గట్టే సహస్ర బుద్ధులతో ప్రవర్తిస్తుంటారు. ఇష్టం లేకుండానే గుళ్ళు గోపురాలు తిరుగుతుంటారు తప్ప నమ్మిన దైవం మీద స్థిరంగా బుద్ధి మనస్సు నిలపరు. మొక్కుబడిలా కాకుండా స్థిర చిత్తంతో ప్రార్థిస్తే ఆ విఠలుడు ఇక్కడ కనిపించడా అన్నారు బాబా నర్మగర్భంగా. ఆధ్యాత్మిక చింతనతో గాక యాంత్రికంగా ఆలయాలను దర్శించే ఆ విఠల భక్తుడికి బాబా తన గురించి అన్న మాటలకి ఆశ్చర్యం కలిగింది. తనని అక్కడికి పంపిన తన పై అధికారి నాన్న చెప్పినంత కాకపోయినా బాబాలో ఎంతో కొంత మహత్తుందని అర్థమైంది. అయినా బాబా శక్తిని పూర్తిగా పరీక్షించాలని మనసులో నిశ్చయించుకొని, బాబా మీరన్నట్లు ఇక్కడ నాకు విఠలుడి దర్శనం లభిస్తే జీవితాంతం మీ సేవ చేస్తూ ఉండిపోతాను అన్నాడు. ఓ సహస్రబుద్ధి, మనస్ఫూర్తిగా విఠలుడి దాసుడవై భక్తి అనే సద్గుణతో ఒక వారం నామ సప్తాహం చెయ్యి. విఠలుడి దర్శనము అవుతుంది. నువ్వు దాసగనువి అవుతావు అన్నారు బాబా నవ్వుతూ. బాబా మాటలకి విలువ ఇచ్చి అతను భక్తి ప్రవత్తులతో మసీదులో బాబా సమక్షంలో నామ సప్తాహం చేశాడు. సప్తాహం పూర్తి అయిన మరుక్షణమే అతడి కళ్ళ ముందు తలుక్కున మెరుపు మెరిసింది. ఆ మెరుపుని భరించలేక చప్పున కళ్ళు మూసుకొని మరుక్షణం కళ్ళు తెరిచాడు. కళ్ళకి కనిపిస్తున్న కమనీయ దృశ్యాన్ని చూస్తూ అవాక్కయ్యాడు. బాబా కూర్చునే చోట్లో ఇప్పుడు బాబా కనిపించడం లేదు. ఆ స్థానంలో పాండురంగ విఠలుడు దర్శనమిస్తున్నాడు. తన కులదైవాన్ని, తన ఇష్టదైవాన్ని చూడగానే దాసగనులో భక్తిపూర్వక భావావేశం పెళ్ళుబికింది. దేవా, దేవాదిదేవ, వాసుదేవ, పండరీనాథ, పాండురంగ. ఆనాడు భక్త శిఖామణి ప్రహ్లాదుని చేత ఇందుగలడందులేడను సందేహం వలదు చక్రి సర్వాపగంతుండు అని పలికించిన మాటని ఇక్కడ నీ దివ్య దర్శన భాగ్యమిచ్చి యథార్థం చేశావు. షిరిడీ సాయిబాబా నీవనే సత్యాన్ని ప్రకటించి నాకు జ్ఞానోదయం కలిగించావు. ప్రభు పండరీనాథ, షిరిడీనాథ, బాబా నా తండ్రి, దేవాదిదేవ, నీ దివ్యలీల ప్రదర్శనని గాంచిన నా జన్మ చరితార్థమైంది. బాబా, నా జీవితాంతం వరకు నీ సేవాభాగ్యాన్ని నాకు అనుగ్రహించు దేవా, అనుగ్రహించు అంటూ భక్తితో ఆనంద పారవస్యంతో ప్రార్థించాడు దాసగను. అతడి ప్రార్థన పూర్తవుతుండగా విఠలుడి రూపం అదృశ్యమవుతూ ఆ స్థానంలో బాబా దర్శనమిచ్చారు. ధన్యోస్మి దేవా, ధన్యోస్మి అన్నాడు దాసగను బాబా పాదాలని ఆశ్రయిస్తూ. దాసగను, నీ ఉద్యోగం ముందు ముందు నీకు చిక్కులు తెచ్చిపెడుతుంది, మానే అని సలహా ఇచ్చారు బాబా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూషన్ చూద్దాము.
థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్.